కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటల్లో తప్పు లేదు. పార్టీ కోసం కటువుగా మాట్లాడక తప్పలేదు అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. తప్పు అని చెప్పిన నేతలను తప్పుపట్టడం తప్పే అన్నారు అనిరుద్ రెడ్డి. రాజగోపాల్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చరేపుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి లేని వారు ఉన్నత పదవులు అనుభవిస్తున్నారన్నారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ప్రజలకే కాదు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు రాజగోపాల్ రెడ్డి. అది ఇప్పటికి కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే ఎవడి పాలైందిరా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన అమరవీరుల ఆత్మ ఏడుస్తుండొచ్చు, బాధపడుతుండొచ్చు. నిజమైన ఉద్యమకారులు ఇప్పుడు ఎవరన్నా తెలంగాణ ఉద్యమ ఫలితాలు తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డారా? లేదు. ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు, ఆంధ్ర పాలకుల మోకాల చేతులు లాగి నీళ్లు లాగేటోళ్ళే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. నిజం కాదా? ఇది నిజం కాదా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తప్పుబట్టారు. కాంగ్రెస్ నేతలెవరూ కోమటిరెడ్డిలా మాట్లాడొద్దన్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంచి కోసమే మాట్లాడారన్నారు. ఆయన పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదని కితాబిచ్చారు. సమస్యలు పరిష్కరిస్తే కాంగ్రెస్ పార్టీకే మంచిదన్నారు అనిరుద్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్నిపర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్లాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అవి ఉంటే అప్పుడే కొట్లాడుతుండే. ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు. దాంట్లో తప్పేం లేదు. నేను కూడా చాలాసార్లు ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి. అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. మన కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలని చెప్పి మాట్లాడి కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న వారి సలహాలను అధిష్టానం పరిగణలోనికి తీసుకోవాలన్నారు అనిరుద్ రెడ్డి.